ఈ ఆపరేషన్ చేయడానికి కూడా కుదరట్లేదు అన్నారు మేడము. లేదు మేడం అంటే, ట్రై చేస్తున్నాను. ఏం చేస్తాను, కేస్ టేకప్ చేశాక ట్రై చేస్తాను. కానీ ఫెయిల్ అయ్యాక మళ్ళీ మీరు గొడవలు పెట్టి అది చెయ్యొద్దు అని. ఏవేవో చిన్నవి కావాలి అంటే అవన్నీ తెచ్చాము. అంటే ఆ టైం నైట్ టైము. అక్కడ ఉండేవి ఎక్విప్మెంట్స్ కానీ ఏమీ కానీ మాకు అందుబాటుకి రావడానికే టైం పట్టేసేదని. అంటే సిజర్స్, బ్లేడ్స్, గ్లౌజెస్, కాటన్ ఇలాంటివన్నీ తెచ్చుకోవాల్సి వచ్చేది. మార్నింగ్స్ అయితే అవైలబుల్గా ఉండేవంట. తింది అర్జెంటుగా చేయడంతో, షెడ్యూల్ లేనిది ఆపరేషన్ చేయడంతో అవన్నీ లెక్కగా ఇస్తారంట. సో అవేం కుదరక తెచ్చుకోమంటే అన్నీ తెచ్చుకున్నాము. సర్జరీ జరిగేటప్పుడు తినకి బ్లడ్ కూడా సరిపోలేదు సరిగ్గా అన్నారు. ప్లాస్మా అది ఎక్కించారు. వీడియో తీశారు మొత్తం ఏదైతే జరిగిందో అదంతా ఆపరేషన్ని. మార్నింగ్ తిను ఇంకా అనెస్థీషియాలో ఉన్నాడు. అప్పుడు కూడా చెప్పారు మేడం, తింది క్రిటికల్గానే ఉంది, చేసాము, సక్సెస్సా కాదా అనేది చెప్పలేము అని. మేడము ఇంకొక మేడము రేణుక మేడము, ఆవిడే హెడ్ ఈ ఆపరేషన్కి అయితే. తినని అలా 5 డేస్కి వేరే రూమ్కి షిఫ్ట్ చేశారు. అది కూడా ఐసీయూనే. కానీ తిను ఇంచుమించుగా 2 మంత్స్ ఐసీయూలోనే ఉన్నాడు. వెంటిలేటర్ మీద నుంచి ఇవన్నీ పైప్సే. ముక్కులో పెట్టారు, నోట్లో పెట్టారు. హార్ట్ దగ్గర ఇవన్నీ సెన్సార్స్ ఇవి ఏవో పెట్టుండేది. కాలు కూడా ఏదో మానిటర్ అయ్యేది పెట్టుండేది. మోషన్ దగ్గర కూడా, మోషన్ హోల్లో కూడా మోషన్ పైప్ ఏదో పెట్టారు. అది గ్యాస్ బయటకు పోవడానికంట. ఇవన్నీ స్టిచ్చెస్, ఇటొక బ్యాగ్ ఇటొక బ్యాగ్ ఉండేది. దీనికి లీకేజ్ వచ్చిందంతా బ్యాగ్స్లో కలెక్ట్ అయ్యేది. ఏదైనా లీకేజ్ ఉంటే అందులోకి వెళ్తూ ఉండేది. వాటర్ అయినా ఏదైనా సరే. అలాగా 12 డేస్ వరకు తను వాటర్ కూడా తాగలేదు. ఫుడ్ అయితే 40 డేస్ దగ్గర ఫుడ్ కూడా కాకుండా ఓన్లీ సిలైన్స్ మీదే ఉన్నాడనమాట. అంటే లోపలంతా అంత డ్యామేజ్ అయిపోయింది. కట్ చేసి అవన్నీ కూడా మేడం చూపించారు. ఇగో ఇలా ఉంది అని. లోపలికి వచ్చి చూడొచ్చు కావాలంటే నువ్వు అని. తమ్ముడు వెళ్ళి చూశాడు. చూసిన తర్వాత అవన్నీ కూడా తీసుకొచ్చి మేడం చూపించారు. చాలా బాగా చేశారు సర్జరీ అయితే. నైట్ 2కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 6 అయిపోయింది. ఇంకా తిని బయటకు వచ్చేసరికి అంత కష్టపడి చేశారు మేడం అయితే. అస్సలు వదిలేదు. చాలా గ్రేట్. రేణుక మేడము, చందన మేడం అని. అయితే వాళ్ళు ముందే గెస్ చేస్తారు అది క్యాన్సర్ ఇంత పెద్దది ఉంది అంటే. శాంపిల్స్ పంపించాక 10 డేస్కి దీనికి క్యాన్సర్ అనే వచ్చింది. మరి ఈయనకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత పాపకి షుగర్ ఎలా? దీనికి సర్జరీ జరిగిన తర్వాత ఐసీయూలో ఉండేవాడు నేను మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు తిన దగ్గర ఉండేదాన్ని. 12 తర్వాత ఇంటికి వెళ్ళేదాన్ని. ఇంటికి వెళ్ళి పాపతో ఉండేదాన్ని. అప్పుడు 3rd వేవ్ ఉంది. నీ సర్జరీ జరిగింది 2022 ఫిబ్రవరి 19th తిని సర్జరీ జరిగితే నేను అప్పటి నుండి ఇంటికి వెళ్తూ హాస్పిటల్కి వెళ్ళొచ్చేదాన్ని. 3rd వేవ్ ఆ టైంలో జనవరి నుంచి 3rd వేవ్ స్టార్ట్ అయ్యింది. అలా ఒకరోజు ఫీవర్ వచ్చింది పాపకి. ఈ 1 మంత్లో ఒకరోజు ఫీవర్ వచ్చింది. అసలు ఏ సిమ్టమ్ లేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే నార్మల్ ఫీవర్ అన్నారు. సిరప్ వేశారు. ఒక్క రోజులోనే తగ్గిపోయింది. సెంట్రల్ అని వేస్తారనమాట. సిలైన్లు వెళ్ళేది 3 వేస్ ఉంటాయి. ఆ లైన్ తినికి ఇంతకుముందు కాలుకి తొడ దగ్గర వేశారు, థైస్ దగ్గర. అయితే ఇక్కడ నుంచి వేస్తారు. అది హార్ట్ దగ్గరకంటే వేస్తారనమాట. లైన్ అనేది హార్ట్ దగ్గరికి వెళ్తుంది లోపలికి. కొంచెం ఇబ్బంది ఉంది అని అక్కడ ఉండమన్నారు మమ్మల్ని. తన దగ్గర ఉండగా కాల్ చేసిందమ్మ, తనకి వామిటింగ్స్ అవుతున్నాయి పాపకి, నువ్వు అర్జెంటుగా రా అని చెప్పి. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు పాపకి వామిటింగ్స్ అంటే తను అలా అవ్వడము ఏం కాదులే అనుకుని నేను ఏమైనా పెడదాము అని చెప్పి ఇవి ఉంటుంది మంచూరియా, దీనికి బాగా ఇష్టం పాపకి. మంచూరియా పట్టుకుని వెళ్ళాను. నా ఎదురుగా వామిటింగ్స్ ఏం చేసుకోలేదు. అంటే పాపకి పుట్టినప్పుడు ఎలాంటి ఏమీ ప్రాబ్లం లేదు సిస్టర్, హెల్తీగానే పుట్టింది. తిను పుట్టిన తర్వాత 21 డేస్కి నేను చెకప్ చేయిస్తే హెల్తీగా ఉందన్నారు. సమ్ విటమిన్ డి, ఐరన్ ఇలాంటి డ్రాప్స్ ఇచ్చారు. మళ్ళీ నేను అదొక హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే బేబీ బాగుంటుంది, ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ అని వాడకుండా ఉండడమే బెటర్ అనిపించి 9th మంత్ వరకు ఒక్కసారి కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. ఈ గ్యాప్లో ఆ ఫస్ట్ ఏ మెడిసిన్ ఇచ్చారో అదే మెడిసిన్ 1 year వరకు యూజ్ చేస్తారంట. సో అదే మెడిసిన్ డ్రాప్స్ అనమాట. 2 డ్రాప్స్ వేయాలి అంటే అవే యూజ్ చేసేదాన్ని. 9th మంత్లో కోవిడ్ అని తెలియక ఫీవర్ అది బాగా ఎక్కువ ఉందని వెళ్ళాము. దీనికి టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత అన్నీ అయిపోయినాయి. 2 డేస్కి రిపోర్ట్స్ అన్నీ వచ్చాక ఫోన్ చేసి చెప్పారు,
అంతా అయిపోయింది టెస్ట్లు, తనకి ఏమీ లేదని వచ్చింది, ఇంకా మిగిలింది కోవిడ్ టెస్ట్. తిను అప్పుడు 9 మంత్స్ వచ్చి 2 డేస్ ఎంతో అయింది, ఇంకా తనకు ఉన్నది కోవిడ్, టెస్ట్ చేయించండి అన్నారు. చేయించడానికి తీసుకెళ్ళాము, అదే హాస్పిటల్లో. చేశాక పాజిటివ్ అన్నది కూడా కాల్ చేసి చెప్పారు. మెడిసిన్స్ ఏంటి అనేది మాకు ఫోన్లోని ప్రిస్క్రైబ్ చేశారు, ఇంకా రావద్దు అన్నారు హాస్పిటల్కి, అంతే. ఇంకా అప్పటి వరకు ఎప్పుడు తీసుకెళ్ళలేదు, అదే ఫస్ట్ తీసుకెళ్ళాం. మళ్ళీ తినని ఈ కోవిడ్ అయిన తర్వాత కూడా హాస్పిటల్స్కి తర్వాత చెకప్ చేస్తే బాగానే ఉందని ఇంకెప్పుడు తీసుకెళ్ళలేదు. దీనికి ఇలా షుగర్ స్టార్ట్ అవ్వడానికి ముందర చిన్నగా చెయ్యి నొప్పెట్టిందని ఒకసారి తీసుకెళ్ళాం, అంటే కింద పడ్డంతో చిన్నగా చెయ్యి నొప్పెట్టిందని తీసుకెళ్తే చిన్నగా బెనికింది అన్నారు, అంతే. ఇంకా మధ్యలో ఎప్పుడూ ఏం చేయలేదు. కానీ ఒకరోజు సడన్గా తనకి సిఆర్పి అనుకుంటా ఎక్కువ పెరిగి హెల్త్ పాడైందని అప్పుడు ఒకసారి హాస్పిటల్లో పెట్టాల్సి వచ్చింది. అడిగితే కోవిడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇవి అని చెప్పారు, అంతే. లంగ్స్ ఇన్ఫెక్ట్ అయినాయి కొంచెం అని చెప్పారు. దానికి కొంచెం ట్రీట్మెంట్ అది జరిగింది. ఈ దీనికి 1 ఇయర్ నుంచి, అంటే పుట్టినప్పటి నుండి 2.5 ఇయర్స్ మధ్యలో నేను తీసుకెళ్ళింది ఇదేనమాట హాస్పిటల్కి. ఒకసారి 21 డేస్కి 9 మంత్స్లో దీనికి కోవిడ్ అటాక్ అయినప్పుడు, తర్వాత రెగ్యులర్ చెకప్ చేయించడానికి, మళ్ళీ దీనికి 2 ఇయర్స్ ఏజ్లో ఇలా లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే అప్పుడు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది 1 వీక్. ఆ 1 వీక్ అంతే, ఇంకా మధ్యలో ఎప్పుడూ హాస్పిటల్స్ తిప్పింది లేదు. నార్మల్గా హెల్తీగా ఉండేది. అన్ని బ్లడ్ టెస్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి. దీనికి షుగర్ వచ్చినప్పుడు కూడా అన్ని రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి, కానీ ఎందుకు ఇలా అయ్యింది అనేది చెప్పలేకపోయారు. నార్మల్గా నేను ఇంటికి వచ్చేసరికి బాగానే ఉంది, మమ్మీ అని వచ్చి హగ్ చేసుకుంది. ఇద్దరం పక్క పక్కన పడుకున్నాము. నేను డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను. మార్నింగ్ 5:30 ఆ టైంకి అనుకుంటా తిను వామిట్ చేసుకుని నా మీదే పడుకుంది. మా అమ్మ లేచిన తర్వాత వామిట్ చేసుకుని ఉంది అంటే, ఇదేంటి తను ఇది చెప్పలేకపోయింది, చెప్తుంది కదా ఎప్పుడూని మోషన్ వచ్చినా ఏమొచ్చినా అని చెప్పి భయమేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాను, నేను, డాడీ, పాప. వెళ్ళిన తర్వాత వాళ్ళు స్కానింగ్ అది రాశారు. డాడీ అప్పుడే తిన దగ్గర నుంచి వచ్చారనమాట. సో మీరు ఫ్రెష్ అయ్యి రండి డాడీ అని తమ్ముడు తీసుకుని వెళ్ళాను నేను. చెకప్ అంతా చేయించినప్పుడు తను ఉండే కొద్దీ వీక్ అయిపోతుంది, వామిటింగ్స్ అప్పటికప్పుడే అయిపోతున్నాయి. అప్పటి వరకు లేని వామిటింగ్స్ సడన్గా ఎందుకు అవుతున్నాయో అర్థం కాలేదు. స్కానింగ్ అదే అయ్యాక డాక్టర్ అన్నారు అడ్మిట్ చేయాలి, తనకి ఏదో ప్రాబ్లం ఉంది తెలియట్లేదు అన్నారు. బ్లడ్ టెస్ట్లు అవి చేయించారు, రిపోర్ట్స్ ఈవినింగ్కి వస్తాయి అన్నారు. నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఆఫ్టర్నూన్ 1 ఆ టైంకి పాప కళ్ళు మూసుకుని ఉంది, సెలైన్ పెట్టారు. సెలైన్ పెట్టినప్పుడు కూడా తను పెద్దగా ఏడవడం ఏమీ చేయలేదు, అలా ఉందంతే. సడన్గా 1 ఆ టైంకి కొంచెం మమ్మీ మమ్మీ అంది. నేను ఇక్కడే ఉన్నాను అన్నాను, కళ్ళు తెరవలేదు అప్పుడు కూడా. సడన్గా కళ్ళు మూసుకుని నన్ను మమ్మీ మమ్మీ అంటే ఇక్కడే ఉన్నాను అనేసరికి కళ్ళు మూసుకుని ఇలా ఫేస్ అంతా చూసింది చేతులతో. చూసి దగ్గరికి ఇలా రమ్మని లాగింది చేత్తో. వెళ్తే కొంచెం తను పైకి లేచి చెక్ మీద ఒక ముద్దు పెట్టింది, అంతే. వెనక్కి పడిపోయింది అలా ఇలా చేతిలో నుండి. నేను కూర్చుని ఉన్నాను, ఇలా వెనక్కి పడిపోతే ఇలా పట్టుకున్నాను పాపని. అప్పటి వరకు ఇలా చేతిలో పెట్టుకున్నాను, కొంచెం పైకి లేచింది కదా కూర్చుంటుందని చెయ్యి తీశాను. పడిపోతే చెయ్యి పెట్టాను, పడి ఇంకా మాట్లాడట్లేదు. ఇప్పుడే కదా మమ్మీ అంది, మాట్లాడట్లేదని సిస్టర్ని అది పిలిస్తే వాళ్ళు వచ్చి చూసి తనకి సిలైన్ ఎక్కుతుంది, నిద్రలో ఉంది అన్నారు.